షలోమ్. గుడ్ మార్నింగ్ టు ఆల్. పరమ తండ్రి రక్తంతో కడగబడి యెహోషువ మెస్సియా నామమును స్మరిస్తున్న పరిశుద్ధులారా, మరి ఆత్మీయ సహోదరి సహోదరులారా, ఆ పరమతని మీకు తోడుగా ఉండును గాక. పరమతని హస్తం మిమ్మల్ని బలపరచును గాక. పరమతని తన ఆశీర్వాదాలతో మిమ్మల్ని నింపును గాక. పరమతని తన కాపుదలిచ్చి తన రెక్కల నీడలో మిమ్మల్ని భద్రపరచును గాక. పరమతని యెహోషువ మెస్సియా నామమున మీకు సమస్త అవసరతలు తీర్చబడును గాక. ప్రియులారా, ఈ దినం కూడా అనుదిన కృపల లేఖన భాగం మనం చూసుకుంటుంటే పరిశుద్ధ గ్రంథంలో కీర్తనలు 59వ అధ్యాయము 16వ వచనంలో ఆపద్దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు. అవును ప్రియులారా, మన ఆపద్దినమున మనకు ఆశ్రయముగా ఉండేది మన ఏలోకమైన యెహోవా ఒక్కడే. సృష్టికర్తని యెహోవా ఒక్కడే, సర్వోన్నతుడైన యెహోవా ఒక్కడే. ఈ మనుషులు ఎవ్వరు మనల్ని ఆపద్దినమున ఆదుకోరు. మన శ్రమ రాగానే ఆ శ్రమలో మనం ఉండగా అయ్యా నాకు సహాయం చేయని ఎవరైనా మనం అడిగితే మరి మనల్ని చూచి పారిపోతారు, ఎగతాళి చేస్తారు, చులకనగా మాట్లాడతారు, మనల్ని నిందిస్తారు. మనకు ఎవ్వరు సహాయం చేయరు సుమా. పరమతండ్రి ఒక్కడే మనల్ని ఆపదలో నుంచి శ్రమలో నుంచి విడిపించినాదుడు. కాబట్టి అందుకే భక్తుడు అంటున్నాడు, అయ్యా నువ్వు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, ఆపదలో నాకు ఆశ్రయంగా ఉన్నావు, నాకు ప్రాకారంగా ఉన్నావు. కాబట్టి నిన్ను అయ్యా కీర్తించదు, నీ బలం గురించి కీర్తించదును. ఎందుకంటే ఆయన యొక్క హస్తము బలమైన హస్తము, మన ఆపదల నుంచి శ్రమ నుంచి విడిపించిన నాదుడు ఆయనే. ప్రియులారా, ఈ లోకంలో మనం నమ్ముకోదగిన సహాయకుడు, మనం ఆశ్రయదగిన సహాయకుడు, మన ఆశ్రయదుర్గము ఆ యెహోవా ఒక్కడే. ఆ సృష్టికర్తని యెహోవా నామము మనకు ఆశ్రయదుర్గముగా మనం ఎంచుకోవాలి సుమా. ఎందుకంటే ఆయనే మనకు నిత్యము ఉండే నాయకుడు, నిత్యము ఉండే సహాయకుడు, నిత్యము ఉండే మన యొక్క ప్రాణ స్నేహితుడు ఆయన. ఈ లోకంలో మనుషులు ఎవ్వరు కూడా మనకు నిత్యము ఉండరు. మనల్ని ఆపదలను ఆదుకోరు, శ్రమధనమును మనల్ని కృంగజేస్తారు. మనల్ని బలపరిచేది, శ్రమల నుంచి విడిపించేది, ఆ శ్రమల నుంచి మనల్ని అయ్యా నువ్వు ధైర్యంగా ఉండని మనల్ని ధైర్యపరిచేది ఆ యెహోవా, ఆ సృష్టికర్తని యెహోవా. కాబట్టి ఆయన ఎందుకు మనం నమ్మకలిస్తే ఆయన మనకి ఎత్తైన కోటగా ఉంటాడు, ఆశ్రయమున మనకు ఆశ్రయపురముగా ఉంటాడు, ఆశ్రయదుర్గముగా ఉంటాడు, ఆయన సహాయకుడిగా ఉంటాడు, ప్రాకారముగా ఉంటాడు. కాబట్టి భక్తుడు అందుకే అంటున్నాడు, నా ప్రాణమా నువ్వెందుకు కృంగి ఉన్నావు? ఆయన మనకి ఎత్తైన కోట, ప్రాకారము, ఆయనే మన ఆశ్రయదుర్గము. కాబట్టి ఆశ్రయదుర్గమైన యెహోవాను స్తుతించము రండి, ఆయన కీర్తిద్దాము రండి. ఆయన మనకు తోడుగా ఉన్నాడు. అట్టి విధంగా పరిశుద్ధాత్మ తన్ని మనకు ఆశ్రయముగా ఉండి ఆయన మనల్ని బలపరిచి స్థిరపరచును గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమున్న మా తండ్రి, సర్వోన్నత జీవాధిపతి యెహోషువ మెస్సియా, ఆపద్దినమున మీరు మాకు ఆశ్రయంగా ఉండి నాదురవు నాయన, మమ్మల్ని మీ ఆశ్రయదుర్గంలో దాచినాదురవు తండ్రి, నీకు స్తోత్రములు. కాబట్టి తండ్రి ఇటు మీరే ఆశ్రయంగా ఉండి మీరు మనల్ని నడిపించమని ప్రార్థిస్తూ యెహోషువ మెస్సియా నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. యెహోషువ మెస్సియా కృపా కనికరము నిరంతరం తోడుగా ఉండి ఆయన మనం బలపరచును గాక. ఆమేన్.